భారత్ మాతాకి, భారత్ మాతాకి జై పూలే, జై అంబేద్కర్, జై కర్పూరి, జై నరేంద్ర మోడీ. ఈరోజు ఈ నా పుస్తకావిష్కరణ సభకు వచ్చిన నా మిత్రులందరికీ, అక్కచెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ ఈ సాయంకాలపు నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు ఆలయ శ్యామ్జీ గారికి, అధ్యక్షులు రామచంద్రరావు గారికి, ఈటల రాజేందర్ గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, ఆనంద్ గౌడ్ గారికి, అదేవిధంగా ఆనందన్న భాస్కర్ రాజన్నకు నమస్కారాలు తెలియజేయవచ్చు. రచయితగా నేను నా స్పందన చివరిగా ఇవ్వాలి, కానీ ఇది కొత్త సాంప్రదాయం అనుకుంటా. సరే, అయినా కూడా నేను మొదలు పెడతాను. ఈ పుస్తకం టైటిల్ వచ్చేసి కాంగ్రెస్ గాంధీ కుటుంబము ఓబీసీలకు చేసింది ఏంటి. అంటే ఈ పుస్తకం రాయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన తన రైటింగ్స్ అండ్ స్పీచెస్లోని ఒక వాల్యూమ్లో ఉన్న టైటిల్ ఇది. తను వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ అని రాశారు దాదాపు 70-80 ఏళ్ల క్రితమే. కాంగ్రెస్ పార్టీ తనను, తర్వాత ఎస్సీలను ఏ విధంగా అన్యాయానికి గురి చేసిందని అతను రికార్డ్ చేశాడు. ఆ టైటిల్ చూసి ఆ పుస్తకం చదివిన తర్వాత మనం కూడా ఒక ఓబీసీల గురించి రాయాలని ఒక ఆలోచన వచ్చింది. దానికన్నా ముందు ఇంకా నాకు ఈ ఆలోచన ముందుకు పోవడానికి కారణం మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు. ఆయన దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి చాలా మౌలికమైన ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. కానీ అతను నా దృష్టిలో సరైన వ్యక్తి కాదు, కానీ సరైన ప్రశ్నలు మాత్రం అడుగుతా ఉన్నాడు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్ని రంగాలలో దామాషా ప్రకారం ఎందుకు రిప్రజెంటేషన్ లేదు అని మౌలిక ప్రశ్న అడుగుతా ఉన్నాడు, ప్రశ్నించుతా ఉన్నాడు. ఆ ప్రశ్న నాకు బాగా నచ్చింది. ఆ ప్రశ్న నచ్చి, సరే ఎలాంటి వ్యక్తి ఆ ప్రశ్న తీసుకొచ్చినా ఆ ప్రశ్నను అర్థం చేసుకొని దాన్ని తెలుసుకోవాలనే ఒక ఆశతోని నేను ఈ పుస్తకానికి నాంది పలికిన. దీంట్లో స్వాతంత్రం ముందు నుండి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన అన్యాయాలు చేసింది, మొన్న జరిగిన రోరా అనే సర్వే వరకు కూడా ఎలాంటి అన్యాయాలు చేసింది అనే విషయాన్ని నేను ఈ పుస్తకంలో రాశాను. అయితే రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చారు, ఓబీసీల విషయాలు ఎందుకు తీసుకొచ్చారంటే, 2014 నుండి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుండి బీసీ ఎరా అనేది ఒకటి స్టార్ట్ అయింది అని నేను చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. ఒక బీసీ ఎరా స్టార్ట్ అయింది అంటే అన్ని విషయాలలో బీసీలకు సమన్వయం జరుగుతూ ఒక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మనకు తెలుసు పొలిటికల్ కంపల్షన్స్ క్రియేట్ అవుతాయి. ఆ పొలిటికల్ కంపల్షన్స్ లో భాగంగానే రాహుల్ గాంధీ గారు మన బీసీల మీద ప్రేమ వెళ్ళబోస్తున్నారు తప్ప నిజంగా ఆయనకు బీసీల గురించి ఏం తెలియదు. ఆయన ఒక 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సభలో, భాగేదారి న్యాయ సమ్మేళనం అనే ఒక సభలో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు. బీసీలకు మేము చాలా చేయలేకపోయినాము, దానికి నాకు చాలా పశ్చాత్తాపం ఉంది, ఇప్పటి నుండి ఎంతో చేయాలనుకుంటున్నాను అని ఒకవైపు మాట్లాడుతూ, ఇక్కడ మన తెలంగాణకు చెందిన ఒక ప్రొఫెసర్, ఒక సామాజికవేత్త ఆయనకు ఒక చిట్ట అందిస్తే, అసలు బీసీలో మీ గురించి మీకు తెలుసా అనే ప్రశ్నకు వచ్చేస్తారు ఇమ్మీడియట్లీ. అంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. ఇప్పటి వరకు నాకు బీసీల గురించి తెలియదు, తప్పైంది అని చెప్తూనే
ఒకేసారి అసలు మీ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించుదా ఉంటాడు. నాకు అర్థం కాలే. మీ గురించి మీకు తెలుసా, మీరు ఉత్పత్తి చేస్తారు అని చెప్తా ఉంటారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, బీసీలు అంటే ఉత్పత్తి ఒక్కటే కాదు, బీసీలు ఈ దేశాన్ని నిర్మించి పాలించిన వాళ్ళే బీసీలు. బహుజనులు ఏ రంగంలోనైనా కూడా బీసీలే చేశారు. బీసీలు చేయడం వల్లనే ఈ దేశం ఈ విధంగా ఉన్నది. సరే, పాలకులు, మనకు విదేశీ పాలకులు వచ్చి మన మీద దండయాత్రలు చేసి తర్వాత బీసీల యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ పోయింది, కానీ ఈ దేశం బీసీలది అని చెప్పడంలో నాకు ఎట్లాంటి ఆశ్చర్యం. ఇక రాహుల్ గాంధీ గారు ఇలాంటి విషయాలు మాట్లాడిన తర్వాత నేను ఈ విషయాలపైన, చాలా విషయాలపైన నేను చాలా క్షుణ్ణంగా, నేను ఈ సభ నుండి నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇందులో దాదాపు 15 చాప్టర్లు ఉంటాయి. ఈ 15 చాప్టర్లలో ఒక్కొక్క చాప్టర్లో కనీసం 10 పైన విలువైన ప్రశ్నలు కాంగ్రెస్ పైన ఉంటాయి, విలువైన విషయాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మనల్ని మోసం చేసింది అనే విషయాలు ఇందులో ఉంటాయి. ఈ విషయాలన్నీ మన ప్రజలకు తెలవాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక నాకు భయమైన విషయం ఏంటంటే, 2024లో ఇదే రేవంత్ రెడ్డి తర్వాత రాహుల్ గాంధీ కలిసి బీజేపీ 400 పైన సీట్ల కోసం ప్రయత్నిస్తుంటే, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతాయి, రిజర్వేషన్లు తీసేసేదని ఒక అపోహలు మన మీద సృష్టించుతున్నారు. అట్లాంటి అపోహలన్నీ పోవాలంటే నిజంగా వీళ్ళు తెచ్చిన మోసాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. ఈ పుస్తకం బీసీలకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవండి, ప్రతి ఒక్కరూ చదవండి. చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వినిపించండి, చెప్పండి ఇలాంటి అన్యాయాలు మన బీసీలకు జరిగినాయి అని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా ఇప్పటి నుండే కానీ మనము బీసీల గురించి తెలుసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను కనుక మనం తెలుసుకోకుంటే వీళ్ళు మళ్ళీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఆశలు పెడతారు, అబద్ధాలు చెప్తారు, మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు ముందు జాగ్రత్తగా నేను ఈ పుస్తకం రాశాను. దీన్ని మన అందరూ ఉపయోగించుకొని చదవాలని కోరుకుంటా ఉన్నాను. నేను మళ్ళీ మాట్లాడుతాను కొన్ని విషయాలు.